తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ పెద్దలను కలుస్తారని చెప్తున్నా ఎప్పుడు భేటీ అవుతారన్న దానిపై మాత్రం ఇప్పటివరకు క్లారిటీ రావడం లేదు. రేపు ఉదయం 10 గంటలకు చంద్రబాబు ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరాల్సి ఉంది. ఈలోపే ఢిల్లీ పెద్దలను కలుస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఇటు పవన్ కళ్యాణ్ రేపు ఉదయం 9 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ఉత్కంఠ రేపుతోంది. బీజేపీ పెద్దలను కలుస్తారని చెప్తున్నా ఎప్పుడు భేటీ అవుతారన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. మరోవైపు చంద్రబాబు తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు రేపు ఉదయం అన్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎంపీలనైతే కలిశారు కానీ ఇంకా బీజేపీ పెద్దలను ఎవరిని కలవలేదు. ఒకవైపు టీడీపీ బీజేపీ కలిసి వెళ్తాయా వెళ్ళరా అన్న దానిపై కూడా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఏంటి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా ఉదయశ్రీ, ఏ విధంగానైతే అమరావతి నుంచి చంద్రబాబు బయలుదేరుతున్నటువంటి సమయంలో ఖచ్చితంగా ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో సమావేశం ఉంటుందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు ఢిల్లీకి వచ్చారు. ఇప్పటి వరకు అయితే బీజేపీ అగ్రనేతలతో ఎటువంటి సమావేశం జరగలేదు. ముందుగా లీ మెరిడియన్ హోటల్కు వెళ్లారు. ఆ హోటల్లో ప్రత్యేకంగా ఎవరితో మీటింగ్ జరిగిందనేది మాత్రం కొంత క్లారిటీ లేదు. హోటల్లోకి బయటి వాళ్ళని ఎవరిని రానియరు కాబట్టి అక్కడైతే ఏదో ఒక సమావేశం జరిగింది. ఆ తర్వాత నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి గల్లా జయదేవ్ నివాసానికి చంద్రబాబు వచ్చారు. సో ప్రస్తుతం సైతం లోపల ఉన్నారు. పార్టీకి సంబంధించినటువంటి టీడీపీ ఎంపీలు రామ్మోహన్ నాయుడు, గల్లా జయదేవ్, దాంతోపాటు ఇతర పార్టీకి సంబంధించినటువంటి ఢిల్లీ ముఖ్యులు కూడా లోపలే ఉన్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళతో డిన్నర్ కూడా కంప్లీట్ అయిందన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకైతే అమిత్ షా అపాయింట్మెంట్ ఉంది. సో ఏ క్షణాన్నైనా పిలవచ్చు అని ప్రస్తుతం టీడీపీకి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నేతలు చెప్తున్నారు. సో అదే గనక నిజమైతే అమిత్ షాతో కలిసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు అమిత్ షా లేట్ గా కూడా అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఏదైనా మరి 10 గంటల తర్వాత కానీ లేదంటే 11 గంటలకు కానీ ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తారా, లేదంటే రేపు ఉదయం ఏమైనా మీటింగ్ ఉండే ఛాన్స్ ఉందనేది మాత్రం ఇప్పటికీ క్లారిటీ రావట్లేదు. సో చంద్రబాబు అయితే గల్లా జయదేవ్ నివాసంలోనే ఉండిపోయారు. మరోపక్క మిగతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా లోపలే ఉన్నారు. వాళ్ళందరూ కలిసి రానున్నటువంటి ఎన్నికల కోసం కూడా కొంత చర్చలు కొనసాగుతున్నాయనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే వాస్తవానికి అంటే ఎన్డీఏలోకి టీడీపీ చేరుతుంది. అందుకోసమే చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వచ్చారని చెప్పి మొదటి చెప్పినప్పటికీ కూడా దీనికి సంబంధించి మీటింగ్ జరిగితేనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ జనసేన కలిసే ఉన్నాము, మేము కలిసే ఎన్నికల్లోకి వెళ్తున్నామని చెప్పి పదే చెప్పారు. దానికి అనుగుణంగానే కార్యాచరణను కూడా ఆంధ్రప్రదేశ్లో సిద్ధం చేసుకున్నారు. అయితే బీజేపీ మాత్రం జనసేన మాతోనే ఉంది, జనసేన ఎన్డీఏలోనే ఉందని చెప్పి బీజేపీ పదే చెప్తుంది. సో ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఒకటే, అంటే టీడీపీ ఎన్డీఏలోకి వస్తుందా రావట్లేదు అనే దానిపైన ఒక క్లారిటీ రావాల్సి ఉంది. సో బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి నేతలు సైతం టీడీపీ బీజేపీతో కలిసి వస్తుంది, దానికి కావాల్సినటువంటి సంప్రదింపుల కోసమే ఢిల్లీకి చంద్రబాబు వచ్చారని చెప్పి కూడా వాళ్ళు పదే చెప్తున్నారు. నిజంగా ఎన్డీఏలోకి చంద్రబాబు వస్తే, టీడీపీ వస్తే ఏ విధంగా ఆంధ్రప్రదేశ్లో సీట్ల సర్దుబాటు ఉండాలి? అప్పుడు 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వెళ్లాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలకు సంబంధించినటువంటి సీట్ల షేరింగ్ అనేది ఎలా ఉండబోతుంది, ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేస్తారు, ఎవరికి ఎటువంటి డిమాండ్స్ ఉన్నాయి? వాస్తవానికి బీజేపీ అయితే స్పష్టంగా ఒక డిమాండ్తో ముందుకు పోతుంది. తమకు
ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల నాటికి 400 పార్లమెంట్ సీట్లను గెలవాలి, లోక్సభలో 400 మార్కును దాటాలని చెప్పి ప్లాన్ చేసుకుంటుంది. సో దానికి అనుగుణంగానే మరికొన్ని సీట్లను ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా గెలవాలనే ఆలోచన అటు బీజేపీ చేస్తుంది. దానికి అనుగుణంగానే ప్రస్తుతం అయితే ఇతర పార్టీలతో కూడా, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇతర పార్టీలతో, ఎన్డీఏలోకి వచ్చేటటువంటి పార్టీలతో కూడా అదే విధమైనటువంటి ప్లానింగ్తో ఉంది. సో మరి చంద్రబాబు అయితే ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. అమిత్ షాను కలుస్తారా, లేదంటే రేపు పవన్ కళ్యాణ్ కూడా వస్తారని చెప్తున్నారు. సో పవన్ కళ్యాణ్ వచ్చాక ఇద్దరు కలిసి అమిత్ షాను లేదంటే బీజేపీ పార్టీ పెద్దలను కలుస్తారనేది కూడా మరింత క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇప్పటి వరకైతే బీజేపీ నుంచి కానీ టీడీపీ నుంచి కానీ పక్కాగా ఈ సమయానికి సమావేశం ఉంటుందనే విషయం మాత్రం ఎవరూ చెప్పట్లేదు ఉదయశ్రీ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.